అందరికీ జై భీములు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బేడపుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ సంఘాలు ఏర్పాటు కావడం సంతోషమైన విషయమే. కానీ ఏ సంఘాలు ఏ జాతికి న్యాయం చేస్తున్నాయనేది ఒకసారి పునరావృతం చేసుకొని జాతికి న్యాయం చేసే విధంగా సంఘాలు దోహదపడితే మంచిదని చెప్పి నేను ఒక సబ్మిషన్ తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో బేడపుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరిగి యువజన సంఘం ఆధ్వర్యంలో తిరిగి నా నాయకత్వంలో నేను దాదాపు కొన్ని మాత్రమే ఉదాహరణకు సంఘానికి నేను ఏం మేలు చేసినానో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సమాజానికి ఈ జాతి ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవాలు నిరంతరము సమాజంలో వెలువలేకుండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన సూత్రం ప్రకారం నేటి వరకు కూడా నేను ఈ విషయాలు మీ ముందుకు చెప్పదలుచుకున్నాను, తెలియజేసుకుంటున్నాను. మెగా డిఎస్సి 2025లో అసలు కులం పేరే లేకపోతే అసలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకపోతే బేడపుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు కలెక్టర్ గారికి ఒత్తిడి తీసుకొచ్చి డిఓ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం అప్లై చేసుకోవడానికి లేదు అని చెప్పి మా సంక్షేమ సంఘం మా నాయకత్వంలో ఒత్తిడి తీసుకురావడం వల్లనే బుడగ జంగం ఓసీ కింద బుడగ జంగం ఓసీ కింద పెట్టడం వల్లనే దాదాపు 12 మందికి ఓసీ కింద ఈడబ్ల్యూఎస్ కోట కింద ఉద్యోగాలు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 2023లో కుల గణన సర్వే పోయిన ప్రభుత్వము కులం పేర్లే మనకు లేకుండా అసలు అన్ని కులాల పేర్లు ఉండి బుడగజంగ కులం పేరు లేకపోతే ఇది చాలా బాధాకరమని చెప్పి మా కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అదేవిధంగా నిలదీసి కుల గణన అన్నప్పుడు మా కులం పేరు లేకపోతే మేము ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఇంకా ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేస్తుంది, మీరు చెప్పేదానికి మీరు ఆచరణలో పెట్టడానికి చాలా వ్యత్యాసం ఉంది కదని చెప్పి ఒక బహిరంగంగానే అధికారుల పూర్వకంగా సభాముఖంగా నేను మాట్లాడడం వల్లనే ప్రభుత్వం అప్పుడు వచ్చిన అధికారి ఎమ్మడే స్పందించి ఖచ్చితంగా మీ కులాన్ని ఎస్సీలోనో ఎస్టీలోనో బీసీలోనో ఓసీలోనో ఏదో విధంగా చేర్చడానికి నాకు ఎస్సీ ఎస్టీ బీసీలో చేర్చడానికి లేదు, కానీ కనీసం ఓసీలలో మీ కులం పేరు ఖచ్చితంగా నమోదు చేయడానికి నా వంతుగా ఖచ్చితంగా పెడతా, అప్పుడే మీ కులం పేరు నమోదు చేసుకుంది, అప్పుడే మీ సర్వేలో పాల్గొనండి అని చెప్పి అప్పుడే హామీ ఇచ్చాడు ఆయన. హామీ ఇచ్చిన తర్వాతనే బుడగ జంగం అని 2 క్వశ్చన్ మార్కులలో కులం పేరు కాడ క్వశ్చన్ మార్కు, ఉపకులం కాడ బుడగ జంగం అని పెట్టడం జరిగింది. ఆ యొక్క కులం పేరు పెట్టడం వల్లనే దాదాపు ఇవాళ 40 మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగ జంగాలు ఉండదని గవర్నమెంట్లో రికార్డు ఇవ్వడానికి కూడా ఒక ముఖ్య దోహదపడ్డామని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2022లో హైకోర్టులో పిటిషన్ వేసేటప్పుడు కూడా జేసీ శర్మ కమిషన్ ఆమోదించడం లేదు, కేంద్రం అడిగిన ఫార్మాట్లో పంపడం లేదని చెప్పి మేము వేసేటప్పుడు అప్పుడు కూడా కొందరు మా మీద అభియోగాలు చేశారు. అయ్యా బుడగజంగం ఒక కర్నూలు మాత్రమే ఇతను ఈ పిటిషన్ వేశారు, ఇది మన ఆంధ్రప్రదేశ్ కల్లా ఉపయోగపడటం లేదని చెప్పారు. తర్వాత తెలుసుకున్నాక అందరూ నన్ను విమర్శించిన వాళ్ళే తర్వాత ఆ పిటిషన్ ఎక్కడైనా స్థానికంగా ఎక్కడే వస్తున్నాడో ఆ స్థానికంగా అడ్రస్ అది ఉంటుందని తెలుసుకొని అప్పుడు నోరు మూసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పిటిషన్ వేసి ఆ ఒత్తిడి చేయడం వల్లనే ఈరోజు కేంద్రానికి నివేదిక పోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హెచ్ఆర్సీలో కూడా పిటిషన్ వేయడం జరిగింది, సీరియల్ నెంబర్ 26 ఆఫ్ 2021లో కూడా హెచ్ఆర్సీ ద్వారా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అసలు కుల పునాది పైన వీళ్ళకి సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడం లేదు, అసలు దీనిపైన కేంద్రానికి ఎందుకు మీరు ఫార్మాట్ పంపిస్తలేరు, పంపండి అని చెప్పి హెచ్ఆర్సీ నుంచి కూడా మనం పిటిషన్ వేసి ఆ హెచ్ఆర్సీలో కోర్టు చుట్టూ తిరిగి మనము ఒక రికార్డు ఒక ఆర్డర్ తెప్పించుకున్నట్టునే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చలనం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా 12/6/2020 సంవత్సరంలో కూడా వైఎస్ఆర్ చేయూత పథకం మహిళలకు నమోదు కాకుండా మన కులం వాళ్ళకి ఇస్తలేదని చెప్తే సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మన కులం పేరు మన వాళ్ళే రాసుకొని నమోదు చేసుకోవడానికి వాళ్ళకి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులు రావడానికి కూడా దోహదపడ్డాం. దీనికి మా సంక్షేమ సంఘం ఒకటే కాదు, మాకు సహకరించినటువంటి అప్పుడు వాలంటీర్లు కూడా మంచిగా వాళ్ళ స్టైల్లో స్పందించి వివిధ రకాలుగా వాళ్ళు ఆన్లైన్లో దాంట్లో తెలియపడడం వల్ల కూడా జరిగింది. ఇది వాలంటీర్లు సంక్షేమ సంఘం కృషి వల్లనే వైఎస్ఆర్ చేయూత పథకం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలు కూడా అంతో ఇంతో ఆర్థికంగా వెలుగుపడినాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 3/3/2020 బుడగ జంగాల హాస్టల్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఇలా తెలంగాణలో అనే వాళ్ళు కూడా ఒక బుడగ జంగాల హాస్టల్ ఏర్పాటు చేసుకోలేదు, ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసుకోలేకున్నారు. అలాంటిది ఈ సర్టిఫికేట్ బుడగ జంగం కులమే లేదన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగ జంగం కులం పైనే ఒక హాస్టల్ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది పిల్లలు చదువుకు దోహదపడ్డాం. అంబేద్కర్ పూలే గారు సావిత్రిబాయి పూలే గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఫస్ట్ చదివే విజ్ఞానం నేర్పుతుంది, చదువుకు దోహదపడాలి, ఎన్ని సంఘాలు పెట్టడం కాదు, మనం ఏం సేవ చేస్తున్నాం, మనం చేస్తున్న సేవల్లో ఉపయోగపడే విధంగా ఉండాలంటే నాకు దోహదపడేది ఉద్యోగం ఒకటే. నేను కింది మీదకి నా యొక్క యువజన విద్యార్థి సంఘంలో కూడా నేను కోరుకునేది అదే, చదువు ముఖ్యం మునాది మన జాతికి అనుకున్నా. అందుకే దాని వరకే ఎంత కష్టకాలంలో కులం పేరు లేకపోయినా కూడా
బుడగజంగం అనే ఒక హాస్టల్ ఏర్పాటు చేసి 150 మంది పిల్లలకు దాదాపు 6 సంవత్సరాల నుంచి నడిపించే శక్తి లేక వచ్చిందంటే మీరు గమనించండి. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారానే ఈరోజు బుడగజంగాలకు ఒక హాస్టల్ పెట్టిన చరిత్ర ఉంది నంద్యాలని కూడా తెలియజేసుకున్నాం. అప్పుడు కూడా విమర్శించారు, రాలేదు అది ఇది అని చెప్పారు. ఆల్రెడీ తర్వాత మళ్ళీ బిల్డింగ్లో వెళ్ళి ఏర్పాటు చేసినాకనే నోరు మూయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విమర్శించే వాళ్ళు కూడా నోరు మూసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2010వ సంవత్సరంలో జీవో 64 జీవో మోతీలాల్ బి నాయక్ రిటైర్డ్ జడ్జిని ఏర్పాటు చేసేటప్పుడు కూడా బుడగజంగాలకు బోగస్ కులాలు చొరబడుతున్నాయి అని మొట్టమొదటి ఆ జీవోలో చదవండి మీరు. ఎక్కడి నుంచి వచ్చిందని అది కర్నూలు పునాది నుంచే కర్నూలు కలెక్టర్లు వాళ్ళు పంపడం వల్లనే ఇక్కడ తెలంగాణ నుంచి మైగ్రేట్స్ వచ్చారు వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి అప్పుడున్న కలెక్టర్లు ఎన్నోసార్లు పంపడం వల్లనే అప్పుడున్న 64 జీవో వల్ల మోతీలాల్ బి నాయక్ రిటైర్డ్ చేశారు. ఆయన అనివార్యకరం ఆయన రాలేదు, మన 73 జీవో వచ్చా రెడ్డి కాంతారావు ఆయన రాకపోతేనే జేసీ శర్మ 96 జీవో వచ్చిందనేది కూడా మీరు గుర్తించుకోవాలి. పునాది రాయి కమిషన్కు 64 జీవో అనేది మీరు వాస్తవాలు గుర్తించుకోవాలి. ఆ యొక్క 64 జీవో వల్లనే 73 అయితేనేమి 96 అయితేనేమి ఈరోజు కేంద్రానికి రిపోర్ట్ పోవడానికి బలమైన కారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. అది 2010లోనే ఏర్పాటు చేయడానికి దోహదపడినామని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా 2016 సంవత్సరంలో కూడా డిఎన్టే అంటే అర్ధ సంచార కులాలకు పైన సర్వే చేయడానికి వచ్చినప్పుడు కమిషన్ వస్తున్నప్పుడు ఎంతోమంది అప్పుడు కూడా చెప్పారు, అయ్యా ఇది సంచార కులాలంటే బీసీలు మాత్రమే అర్ధ సంచార మన బుడగజంగ కులంలోకి రాదన్నారు. ఏదేమైనా నేను తెగింపు చేశాను. ఎందుకంటే సంచార అంటే ఎస్సీలో ఉండరు, ఎస్టీలో ఉండరు, బీసీలో ఉండరు. మనం కూడా ఎస్సీలో ఉన్నప్పుడు మనకు నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు ఆ రిపోర్ట్ అని చెప్పి ఇటు హైదరాబాద్లో అయితేనేమి, ఇటు కర్నూలు అయితేనేమి, ఇటు అనంతపురంలో అయితేనేమి మాదైన శైలిలో అప్పుడు డిఎన్టీ సంచార కులాలు అర్ధ సంచార కులాలు డిఎన్టీ కమిషన్కు నివేదిక ఇవ్వడం వల్లనే ఈరోజు కూడా ఎస్సీలు బీసీలో ఒకటే కాదు సంచార కులాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాయని గవర్నమెంట్ ఆమోదు చేపిస్తుంది. తెలంగాణ అయితే ఆంధ్రలో అయితేనేమి బుడగజంగాలను ఐడెంటిఫై చేయడానికి ఈరోజు నెట్ల కొట్టు కూడా చూసుకోండి మీరు. ఇది సంక్షేమ సంఘం యువజన విద్యార్థి సంఘమే ఇచ్చిన రిపోర్టే మీకు చూపిస్తుంది. అది మా పేరు మీద ఉండే విధానమే మీకు చూపిస్తుంది. ఆన్లైన్లో కూడా గమనించుకోండి. మరి ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం వల్లనే మనది ఆన్లైన్లో నమోదు చేసుకుని ఈరోజు బుడగజంగ కులానికి డిఎన్టీలో నమోదు ఇవ్వడానికి కారణం అయినామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 22/11/2015 5/11/2015లో కూడా బేడ బుడగజంగం ఓసీ బుడగజంగం ఓసీ కింద లిస్టులో ఆన్లైన్లో పెట్టేది మీరు మర్చిపోతున్నారా? మరి అప్పుడు గవర్నమెంట్ 2015లోనే ఓసీ కింద మనం పెట్టారు. దీనివల్ల మళ్ళీ అంతో ఇంకో సర్టిఫికేట్ తీసుకొని మన వాళ్ళకి విద్యాకెత్తనేమి వివిధ పథకాలకెత్తనేమి అర్హులుగా పోలేదా? మళ్ళీ ఆ రోజు ఆన్లైన్లోనే కులం 2015లోనే పెట్టింది కదా గవర్నమెంట్ ఆన్లైన్లో ఓసీలో. మరి అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 7/4/2013 22/8/2012 సంవత్సరంలో కూడా బుడగజంగాలకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే పిల్లలు చదువుకొని స్కాలర్షిప్లు కట్టాలా లేకపోతే మీకు టీసీలు ఇవ్వమని చెప్పి ప్రిన్సిపాల్ వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే మాదైన శైలిలో స్పందించి యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అప్పుడే ఫీజు రియంబర్స్మెంట్కి అయితేనేమి స్కాలర్షిప్లకు అయితేనేమి లోన్స్ సబ్సిడీ విధానాలకు అయితేనేమి మన వాళ్ళు కూడా ఇది బిందెల వ్యాపారాలు అయితేనేవి పాత బట్టల వ్యాపారాలు అయితేనేవి ప్లాస్టిక్ వ్యాపారాలు అయితే చేసుకోవడానికి కూడా లోన్లు కూడా మన వాళ్ళకి ఇవ్వాలా? మాకు ఎందుకు ఇవ్వరు? మాకు ఆల్రెడీ కేంద్రంలో పెండింగ్ ఉంటే మాకు ఈ కనీసం పథకాలకు అర్హులు లేకపోతే ఎందుకన్నా అర్హులుగా మిగలాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఆ ఆర్డర్ జారీ చేయడం వల్ల ఈపీసీ కింద 1 లక్ష ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకల్లా బుడగజంగాలకు ఇవ్వచ్చు అని చెప్తేనే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి స్కాలర్షిప్లు అయితేనేమి లోన్లు సబ్సిడీ లోన్లు అయితేనేమి తీసుకున్నారు. నన్ను విమర్శిస్తున్న సంఘాల నాయకుల యొక్క కుటుంబాలు కూడా లోన్లు తీసుకుని బాగుపడినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి దానికి దోహదపడింది మా నాయకత్వం కాదా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కలెక్టర్ ప్రొసీడింగ్ కాపీలోనే కర్నూలు కలెక్టర్ గారు ఉంటారు, కొందరు చెప్తున్నారు మేము తెలంగాణ నుంచి వలస మేము ఒక్కరమే మైగ్రేషన్ మేము ఒక్కరమే బేడ బుడగజంగాలు ఎవరు కాదనుకుంటున్నారు కదా. మరి ఆ కర్నూలు జిల్లా పునాదిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వెన్నెముకగా నిలిచినటువంటి ఈ కర్నూలు నుంచే కర్నూలు కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కాపీలో కూడా మీరు పరిశీలించండి, చూడండి. బుడగజంగం ఓసీ కింద బుడగజంగం ఎస్సీ కింద సర్టిఫికేట్లు ఇవ్వడానికి తెలంగాణ నుంచి మైగ్రేట్స్గా వచ్చినట్టు ఒక స్క్రూటినీ కమిటీ ద్వారా ఎంక్వైరీ చేసి తెలంగాణ నుంచి మైగ్రేట్ పీపుల్ అని చెప్పి ఒక ఆర్డరే ఉంది, ఒక కలెక్టర్ గారు ఆర్డరే ఉంది. ప్రొసీడింగ్ ఆర్డర్ ద్వారానే మాకు సర్టిఫికేట్లు ఇచ్చడం జరిగింది. ఈ సర్టిఫికేట్లు ఇచ్చినాకనే ఈ కర్నూలు నాయకత్వం నుంచే కొందరు వ్యక్తులు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికేట్లు ఇప్పించిన దాన్ని కూడా మీరు మరవకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా అప్పుడు ఇచ్చినప్పుడు 10/9/2023లో అయితేనేమి అదేవిధంగా తెలంగాణలో అయితే 1992, 95, 2003, 2008, 2018 సంవత్సరాల వరకు చూడండి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రలో కూడా బుడగజంగం ఎస్సీ కిందనే ఇచ్చారు. ఎక్కడ బేడ బుడగజంగం అని లేదు. మరి మనము ఎక్కువ నినాదించేది చెప్పే పదము బుడగజంగం అనేది కాదా అని చెప్పారు. మళ్ళీ అప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్లు బుడగజంగం ఎస్సీ కింద ఇచ్చినట్టు అప్పుడు దాని ప్రభుత్వం బాధ్యత కాదా? మరి ఎందుకు ఇచ్చింది? అది ఎస్సీ కాకపోతే బుడగజంగం ఎస్సీ కాకపోతే ఎందుకు ఇచ్చిందో ఆత్మస్థైర్యం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది ఈ విధంగా ప్రభుత్వము పలు రకాలుగా బుడగజంగాలకు సాయం చేశాం. మీరు వేసే ప్రశ్న
ఒక న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ఒక లీడర్ అనేవాడు ఒక సంఘం పెట్టుకున్నాక ఒక యువజన విద్యార్థి సంఘం, సంక్షేమ సంఘం ఇన్ని విజయాలు సాధించి జాతికి అంతో ఇంతో అడపదడప చేస్తున్నాం. ఎక్కడ అంగు ఆర్భటాలు కానీ, కటౌట్లు కానీ, పేరు గొప్పలు కానీ చెప్పుకునే చరిత్ర లేదు. మేము అనుకునేది ఒకటే, మహనీయులు. మనం లెటర్ ప్యాడ్ మీద ఎత్తనేమి ఏమైనా పెట్టినప్పుడు అంబేద్కర్, పూలే గారి ఆశయాల ప్రకారం అని లెటర్ ప్యాడ్లు పెట్టుకున్న ఆ మహనీయుల ఫోటోలు పెట్టుకున్నప్పుడు కనీసం వాళ్ళ భాగంలో ఒక అనావరణత న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఒక వికలాంగునైనా ఈ సమాజానికి, ఈ జాతికి ఒక ఎన్ని కష్టాలు వచ్చినా, నిండు ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది విమర్శిస్తున్నా ఈరోజు జాతికి వెలుగు నింపేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్నూలు గడ్డనే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మృగజంగం లేదనేది కూడా ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ విధంగా మేము చేసేదానికి ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా సూచన సలహాలు ఇచ్చి న్యాయం చేసే విధంగా అడుగులు వేయించే విధంగా ఉండాలి. కానీ విమర్శించే విధానాలకు ఉండే మార్కులకు కబద్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ శక్తి కొద్దీ, మా శక్తి కొద్దీ ఒకటి నేను ఒప్పుకుంటున్నాను, దాన్ని స్వాగతిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గవర్నమెంట్ తీసుకున్నట్టు డెసిషన్ ప్రకారం ఓసీలలో ఈడబ్ల్యూఎస్ కింద పెట్టినప్పుడు దానికి ఈడబ్ల్యూఎస్ యొక్క బెనిఫిట్స్ అయినా ఎస్సీ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా అందే విధంగా చూస్తానని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దీనికి ఫైల్ మూవ్ అయింది. ఈ ఫైలే మాకే కూడా అంతరం కాకుండా ఆ జీవోలో వచ్చే విధానంలో ఏమైనా మనకి ఎస్సీ బెనిఫిట్స్ అన్ని విధంగా వచ్చి ఒక ప్రత్యేకంగా ఉంటే, మనకు అనుకూలంగా ఉంటే బాగుంటుందని సదస్యాన్ని ఇవ్వండి, దాన్ని మేము కూడా స్వీకరిస్తాం. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాం. ఓ దేవుడా, ఈ యొక్క జీవోలలో మాకు ఎస్సీ బెనిఫిట్స్ అయితేనేమి, బుడగతంగా ఈడబ్ల్యూఎస్ అయితేనేమి అన్ని విధాలుగా మాకు ఉపయోగపడే ఉండండి. ఎందుకంటే కేంద్రంలో చట్టబద్ధ అయ్యేంత వరకు, అక్కడ సమస్య పరిష్కారం వరకు, అక్కడ న్యాయబద్ధంగా చట్టంలో సవరణ జరిగేంత వరకు ఇక్కడ కనీసం తాత్కాలికంగా ఎలాంటి లేకుండా, ఉపయోగం లేకుండా నష్టపోతున్నారు కదా మన జాతి. కనీసం విద్యాపరంగా, సంక్షేమ పరంగానే న్యాయం జరిగే విధంగా కొంచెం వెసులుబాటు రావాలనే ఉద్దేశంతోనే వాటికి మేము మొగ్గు చూపిస్తున్నాం. ఆ విధంగా మేము ఎప్పుడు రాసినా, ఎక్కడ చేసిన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్రంలో చట్టబద్ధ అయినంత వరకు మాత్రమే తాత్కాలికంగానే మాకు ఇవి అవసరం. ఆ యొక్క విధానము జీవోలో ఉండే విధంగా చూడండి అనే సదూషను న్యాయబద్ధమైనది, దాన్ని స్వాగతి మేము కూడా ఆలోచిస్తున్నాం. ఆ కోణంలో ఉండాలా జీవోలో అని కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆ జీవో వచ్చినాక ఆ జీవోలలో ఏమైనా పొరపాట్లు ఉండి వాస్తవాలు ఉంటే దానిపైన మీరు సదూషన్ ఇస్తే మంచిది. కానీ ఏదో నిరంతరము ఏదో మాట్లాడాలా, ఏదో విమర్శించాలని కొత్త సంఘాలు ఎత్తనేమి, ఏమీ చేయలేని సంఘాలు ఎత్తనేమి, అంగారుపటలు పెట్టిన సంఘాలు ఎత్తనేమి, న్యాయబద్ధంగా వాస్తవంగా జాతికి న్యాయం చేసిన వాళ్ళని విమర్శిస్తే అది తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు ఎన్ని అన్నా జాతికి ఉపయోగపడే విధంగానే సంక్షేమ సంఘం ముందుకు పోతుంది. అందులో మా యొక్క ఆలోచన కాదు, మేము ఒక మేధావిల ఆలోచన ప్రాణాలతోనే ముందుకు పోతూ చట్టాలు ఇన్ని పరిశీలించిన తర్వాతనే ఏ అడుగులు వేస్తాం. ఏదైనా ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తారంటే దాన్ని 1-4 సార్లు పరిశీలించి రేపు ఫ్యూచర్లో ప్రభుత్వం తప్పు చేసినా మనం ఇచ్చిన వినతిలో తప్పు ఉండకూడదు అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ అట్లా విధంగా ఏమైనా ప్రభుత్వం తప్పు చేసినా న్యాయ స్థానాల వైపు పోయి జాతికి న్యాయం చేసే కోణంలో కూడా మనకు అక్కడ రికార్డులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ కోణంలో నిరంతరం కుటుంబానికన్నా ఎక్కువ జాతికి ఉపయోగపడే విధంగా మా యొక్క కృషి ఉంటుందనేది మీరు గుర్తించుకోవాలి, చూడాలి. న్యాయం చేసే వారికి మంచి కోరుకునే వారికి, జాతికి వెలుగు నింపే వారికి చేదోడు వాదోడుగా ఉండి ఇంకా న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ విమర్శించే తత్వం ఉండొద్దని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘాలు పోటీతత్వం తీసుకుందాం. ఇదో ఈ సంక్షేమ సంఘం ఇది చేసింది, ఇదో మనోహర్ నాయకత్వంలో ఈ విధంగా చేసింది, ఇదో మా నాయకత్వం ఇది చేస్తాను గొప్పలు చెప్పి జాతికి ఉపయోగపడే విధంగా చేసుకోండి. దాంట్లో సవాళ్ళు తీసుకోండి, సంతోషం. ఎందుకంటే మన కులం ఉండే తక్కువ, మన జనాభా ఉండే తక్కువ, మనలో ఉండే నేను ఇప్పటి వరకు చేస్తున్నా మన కులానికి తప్ప. ఒకవేళ మన కులంలో ఎవరైనా తప్పు చెప్పినా, ఏమైనా ఈ వివిధ రకాలుగా అన్యాయం తన స్వార్థాల గురించి ఉపయోగించిన మన వాళ్ళని కాపాడే విధంగానే ఉంటా. కానీ వేరే కులాలను కాపాడాలని, వేరే వ్యక్తులను స్వాగతించడు. మనకు రిలేషన్స్, వివాహ సంబంధాలు ఉండే వ్యక్తులను మాత్రమే, మన కులంలో మా వ్యక్తులను మాత్రమే మేము కాపాడుతుంది సంక్షేమ సంఘం. వేరే వ్యక్తులను, వేరే కులాలను కూడా కోఆపరేట్ చేయదు. ఆ విధంగా కోఆపరేట్ చేసే సంఘాలను ఎప్పటికీ వాళ్ళతో కలిసాము, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయము. ఎప్పుడు వాళ్ళని విమర్శించే విధానమే మా వైపు ఉంటుంది. అది ఎప్పుడైతే సరిదిద్దుకొని వస్తారో వాళ్ళకి వైపు మేము అడుగు వేయడానికి ఉంటుంది. ఆ విధంగా కలిసిపోవడానికి ఉంటుందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, జై హింద్, జై బుడగ సంఘం, జై జై బుడగ.